ఇలాంటి సంఘటన మొదటిసారి అయింది. మళ్ళొక్కసారి పునరావృతం కాకుండా తగు విధమైన జాగ్రత్త చర్యలు తీసుకునే విధంగా కమిషనర్ గారు ప్రతి ఇంట్లో పనిచేసే డొమెస్టిక్ హెల్ప్ కానీ ఈరోజు ప్రతి పరిశ్రమలో పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తి వారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసినాకనే పరిశ్రమలకు సంబంధించిన ఉపాధి కార్యాచరణ మొదలు కావడం జరుగుతుంది. ఇది ఒక ప్రత్యేకంగా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం చేయడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ చెక్ చేసిన తర్వాతనే వారి చరిత్ర ఏంది, వాళ్ళ చరిత్ర ఏంది, వారికి ఏ విధమైన క్రిమినల్ కేసెస్ ఉన్నాయా, లేకుంటే వారి లైఫ్ స్టైల్ ఏంది, ఇవన్నిటిని కూడా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసిన తర్వాతనే ఈరోజు రైస్ మిల్లో కానీ లేకుంటే ఇతర పరిశ్రమలకు సంబంధించి కూడా ఒక కార్యాచరణ తీసుకునే కార్యాచరణ మొదలు పెడతారని పోలీసు యంత్రాంగం తరఫున ప్రభుత్వం తరఫున మేము ప్రజలందరికీ కూడా మనవి చేస్తాం. ఇప్పుడే పెద్దలు సీతక్క గారు చెప్పినట్టు సైకాలజీ, మానవ సైకాలజీ డిపెండ్ అయ్యారు. ఈ సంఘటనలు ఏ విధంగా దీన్ని అడ్డుకోవాలి, అడ్డుకునే ప్రయత్నంలో ఇలాంటి సంఘటనలకు సంబంధించి ప్రభావితం ఏ విధమైన మరి ఈరోజు ఆల్కహాలా లేకుంటే డ్రగ్సా, దీని అన్నిటికీ కూడా కారణం ఏమైతే ఉంది, సామాజిక కారణాలు ఏమైందని కూడా పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తాం. ఈరోజు డ్రగ్స్ విషయానికి వచ్చేటట్టు ఉక్కు పాదం తప్పకుండా, ఉక్కు పాదంతో పోలీసు యంత్రాంగం ఇక్కడ డ్రగ్స్ కానీ ఇతరత్ర మత్తు పదార్థాలపై తప్పకుండా ఉక్కు పాదం వేయటం జరుగుతుంది. పోలీసు యంత్రాంగం యావత్తు అప్రమత్తమై ఈ సంఘటన కానీ మరొక సంఘటన జరగకుండా ఉండే కార్యాచరణ తీసుకుంటుందని జిల్లా వాసులకు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనవి చేస్తూ జరిగిన సంఘటనకు సంబంధించి ఆ కుటుంబానికి ఆ బాధను ఎవ్వరు కూడా తీరలేదు. కానీ వారికి అండగా నిలబడదాం, వారికి ధైర్యం చెప్పే బాధ్యత ఈ ప్రభుత్వందని ముఖ్యమంత్రి గారు మేము అందరం కూడా ఈరోజు ఎక్స్గ్రేషన్ వారికి ప్రకటించి మరి స్థానిక శాసనసభ్యుడు విజయరమణారావు గారి చొరవతో రైస్ మిల్లర్ల దగ్గర నుంచి కూడా దాదాపు 5.5 లక్షల రూపాయలు వారికి ఇచ్చే విధంగా పోలీసు యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో సహకారం అందించే కార్యక్రమం చేయడంతో పాటు నేను మా సీతక్క గారు కలిసి మరి అక్కడున్న ఆసిఫాబాద్ కలెక్టర్ గారితో వెంటనే ఆసిఫాబాద్ జిల్లాలో ఆ చిన్నారి, ఆ మృతురాలి తండ్రికి ఉద్యోగం కల్పించడం, అక్కడికి వారికి ఇళ్ల స్థలం కల్పించి ఇల్లు వెంటనే శాంక్షన్ చేయించడం జరిగిందని, దానికి తోడు వారికి చిన్న పాప ఉన్నది. ఆ పాపకు సంబంధించి కూడా రేపు రాబోయే కాలంలో వారి అవసరాలను తీర్చడానికి, ఆ పాపను చదివించడానికి కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఆ కుటుంబానికి అండగా నిలబడుతుందని తెలియజేస్తూ తప్పకుండా నిందితుడికి సంబంధించి ఎక్కడా రాజీ పడకుండా చట్టపరంగా ఆ నిందితుడిపై శిక్ష పడే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మనవి చేస్తాం.